సో మార్నింగ్ జ్యూస్. హలో అందరికీ, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు డే అయితే 31st ఆఫ్ డిసెంబర్, లాస్ట్ డే. అంటే 2025కి ఎండింగ్ ఈరోజే. సో నెక్స్ట్ ఇయర్ అందరికీ మంచిగా అవ్వాలి, మంచిగా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ఈ లేట్ చేయకుండా ఈ వ్లాగ్లో మనము స్టార్ట్ చేద్దాము. స్టే ట్యూన్. నిహాంత్ బైక్. సో స్టే ట్యూన్. సో దానికి ముందు ఫస్ట్ నా రొటీన్ ఏమంటే దేవుడి పూజ చేసుకోవాలి. సో ఇప్పుడు దేవుడి పూజ చేసేస్తాం. పూజ కంప్లీట్ అయిపోయింది. న్యూ ఇయర్కి నిహాంత్ వాళ్ళ నాయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నాడు. ఓ మార్క్స్ బాగా రావాలి. నిన్న నైట్ రేషన్ సామాన్లు సరుకులు అన్నీ తెచ్చినాము. ఇంట్లో సరుకులు నిండుకొని ఉంటే ఇప్పుడు ఇవి నీట్గా సర్దాలి. దానికి ముందు ఇప్పుడు మేమైతే బయటికి వెళ్ళేసి ఈరోజు స్పెషల్ ఒకటి చేయబోతున్నాను, స్వీట్ డిష్. సో అదిను ఇంకోటి సాంబార్ రైస్ అనుకుంటూ ఉన్నా. సో లెట్స్ సీ ఏమవుతుందో. అంతా నిహాంత్ వాళ్ళ నాయన ఇద్దరు సేమ్ సేమ్. అబ్బో మ్యాచింగ్ మ్యాచింగ్. నేను రెడ్, ఇది అది ఆయిల్ రెడ్. ఓకే, ఇడ్లీ తీసుకున్నాము, చట్నీ ఉంది, మా ఆయన డిప్ ఇడ్లీ. బాగుంది కదా చట్నీ. సాంబార్ బాగుంది. క్యారెట్స్, ఏం కావాలా నీకు? కొత్త బ్రషా తీసుకుందామా? తీస్తానుండు. నిహాంత్కి కొత్త బ్రష్. హ్యాపీ హనీ బీ ఉంది. వీడు తురుముతా ఉన్నాడు క్యారెట్స్. వీడికి హల్వా అంటే చాలా ఇష్టం. బీట్రూట్ కూడా బాగుంటుంది. బీట్రూట్ బాగుంటుంది, తెస్తే అది కూడా తురుముతుంది. కానీ మీ బాగా నచ్చదు అది. స్టడీ గో. సరుకులన్నీ పేరుస్తున్నాము. ఇదేంది ఇది? చక్కెరి, కాశ్మీరీ చిల్లీ, నిహాంది కిండర్ జాయ్, శనగిత్తనాలు, పప్పులు, చిక్కీ, సైడు, ఇంకా మిగతాటన్నీ సర్దేసినాం ఆల్రెడీ. సో ఇప్పుడు సాంబార్ రైస్, 1 pot సాంబార్ రైస్ చేస్తూ ఉన్నాను. దానికి ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తూ ఉన్నాను. బిరిబిరి కంప్లీట్ చేస్తే ఒక 10-15 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఆనియన్స్ది ఘాటు, కప్పు 1.5 గ్లాస్ బియ్యము. ఈ సాంబార్ రైస్ తిరుపతిలో పెడతారు కదా, తిరుమలలో పైన దర్శనం పోయేటప్పుడు రైస్ పెడతారు కదా. సో అది ట్రై చేయబోతున్నాను ఫస్ట్ టైము. సో ఇయర్ ఎండింగ్ కూడా, సో స్పెషల్ కూడా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చినప్పుడు, ఆ ప్రసాదం గుర్తొచ్చినప్పుడు ఇంట్లో చేసుకుంటే కూడా అవుతుంది కదా. సో అందుకే ట్రై చేస్తూ ఉన్నాను. నేను ఒక మసాలా రెడీ చేసుకుంటున్నాను. సాంబార్ పౌడరు, మసాలా ఉంటున్నాను, సాంబార్ పౌడరు. సో నా దగ్గర ఉండే వెజ్జెస్ అన్నీ వేసేసినాను. మీరు కావాలంటే ఇంకా బీన్స్, ఇంకా డ్రమ్ స్టిక్స్ అవన్నీ వేసుకోవచ్చు.
నా దగ్గర అయితే అది లేదు, సో ఇంత మాత్రమే వేసుకున్నాం. మనం రెడీ చేసుకున్నాం కదా సాంబార్ పౌడర్, అదొక 3 స్పూన్స్ వేస్తాను. సో ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో తెలీదు. సో ఇప్పుడు ఇది ఉడికేకి పెడతా. ఉడికినాక కుక్కర్ మూత వేసేసినామంటే కంప్లీట్. 3 విజిల్లు, 3 విజిల్స్. ఇది ఉడికొస్తుంది కదా, ఇప్పుడు మనము కుక్కర్ మూత వేసేసి 3 విజిల్లు పెడదాం. గైస్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. వావ్, సూపర్ అంటే సూపర్ ఉంది స్మెల్. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సెకండ్స్లో నిద్రపోతాడు వీడు, 2 సెకండ్స్లో. వావ్, వాసన అయితే సూపర్ వస్తుంది. అబ్బా సూపర్ ఉంది. నెయ్యితో తిరువాత. సో క్యారెట్ తురుము సో ఇంత ఉంది. దీంతో ఇంకొంచెం అవుతుంది అనుకుంటా. దీనికి కోవా వాడుతూ ఉన్నాను, సూపర్ ఉంటుంది. నెయ్యి, నీకే టేస్ట్ చూసి చెప్పు. థ్యాంక్ యూ. బాగుందా? ఏంది గాల్లో చల్లినట్టుంది. ఆహా, టేస్టీ హల్వా. అర్జెంట్లో ప్రిపేర్ చేసినా కానీ సూపర్ వచ్చింది అసలు. చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉంది? నువ్వు గాల్లో ఎగురుతావా? స్పేస్లో. అవునా? బాగుందా? నువ్వు గాల్లో ఎగురుతున్నావా? అంత బాగుందా టేస్ట్? ఇప్పుడు టేస్ట్ చేస్తాను. సూపర్. ఎలా ఉంది టేస్ట్? యావరేజా? సూపర్. 10 out of 10 out of 10. 10 out of 20. అబ్బో నిహాంత్. ఎలా ఉందమ్మా? బాగుందా? సో రోల్స్ తీసుకుండే బయటకు వచ్చినాం మేము. రోల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. హాస్పిటల్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసి రోల్స్ తీసుకొని ఇంటికి వెళ్తాము. జస్ట్ నార్మల్ చెకప్, థైరాయిడ్ చెకప్ ఉండే, సో అంత నార్మల్ ఉంది. సో నో వరీస్. గోలీ వడాపావ్. నేను పన్నీర్ రోల్ తీసుకున్నా, మా ఆయన వడాపావ్ తీసుకున్నాడు. నిహాంత్ ఎలా వెయిట్ చేస్తా ఉన్నాడు? రోల్ రోల్ రోల్. నాకు పన్నీర్ రోలు, నిహాంత్కి పాలక్ రోలు, నీకు వడాపావ్. అది రాసినారు చూడు పైన. ఇది పన్నీర్, ఇది నాకు. అది పాలక్. నిహాంత్కి ఇచ్చే. నిహాంత్ బేబీ. టేస్టీ రోల్. ఇది స్పైసీ ఉంటుంది కానీ సూపర్ ఉంటుంది. అంతది పాలక్ రోల్ బాగుంది కదా? నాకు ఇలా కదా ఒక్కడే తినేస్తాను, ఇంకేం ఇది నాకు. నైట్ 11:30 అవుతుంది. నేను, మా ఆయన, వీడు, మేమందరము ఈ రాళ్ళాట ఆడుతున్నాం. రాళ్ళు లేవు, రబ్బర్లతో ఆడుతున్నాం. అవుట్ 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 అవుట్. చిత్తడి చేశాడు. ఇలా వేసి ఇలా 2 అంతే. ఆడు ఆడు ఆడు. అవుట్ అవుట్.
హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వావ్, ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వా సూపర్ గైస్, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇంత ఎంజాయ్ చేస్తా ఉన్నాను న్యూ ఇయర్కి. లాస్ట్ ఇయర్ కూడా ఇంత ఎంజాయ్ చేయలేదు నేను, ఫస్ట్ టైం. వావ్ సూపర్ రా సాయిగా. వావ్, మా ఆయన అయితే ఇంకా గ్రేట్. ఓ భలే వస్తుంది కెమెరాలో, సూపర్ వస్తుంది అది లైట్, సూపర్. సూపర్, బాగుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్. న్యాచురల్ న్యూ ఇయర్ సెలబ్రేషన్. ఏచి బాగుంది. గంట సేపు కూర్చుంటాడు.